Hi friends, welcome to this video. ఈ వీడియోలో మీకు చెప్పేది how to set up Google Ads conversion tracking with ClickBank. Google Ads యొక్క కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ClickBank తో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది జనరల్గా ఏ కీవర్డ్స్, ఏ యాడ్స్ అండ్ ఏ యాడ్ గ్రూప్స్ అండ్ క్యాంపెయిన్స్ అనేవి కస్టమర్స్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్తుంది ఈ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది. అండ్ ఎవరైనా పర్చేస్ చేస్తే కనుక మనకి ClickBankలో ఎవరైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే కనుక మనకి Google Adsలో దాని యొక్క కన్వర్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అందుకు ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. సో స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ అయితే Google Adsలో రండి. ఇది Google Adsకి వచ్చాక ఇక్కడ చూడండి టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ ఉంది కదా, మెజర్మెంట్స్ పై క్లిక్ చేయండి. సో కన్వర్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి వెబ్సైట్ అని ఉంది కదా, వెబ్సైట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇలా చేసాక ఇలా వస్తుంది మనకి. ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ చూడండి కేటగిరీ ఉంది కదా, కేటగిరీలో సెలెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఇక్కడైతే పర్చేస్ కేటగిరీ అనమాట చూస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ పర్చేస్ కన్వర్షన్ ఏమో పర్చేజ్ అని ఉంది కదా. అండ్ ఇక్కడ దేనికి మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేస్తున్నాం, ClickBank కదా. సో ఏం చేస్తారంటే ClickBank, ఓకేనా. సో ClickBank మనం అయిన తర్వాత నెక్స్ట్ వాల్యూ కిందకి రండి. మీకు వచ్చాక వాల్యూ ఉంది కదా, వాల్యూ అనేది థర్డ్ వన్ చూస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కౌంట్ అనేది ఎవ్రీ యాజ్ ఇట్ ఈస్గా వదిలేయండి. అండ్ కిందకి ఇంకా రండి. ఇక్కడ చూడండి ఎనేబుల్ ఎన్హాన్స్డ్ CPC టు హెల్ప్ ఇంక్రీజ్ కన్వర్షన్స్ ఇన్ క్యాంపెయిన్ ఉంది కదా, ఇది ఎనేబుల్లో ఉంది, మనం డిసేబుల్లో పెట్టించుకోండి ఇది. ఓకేనా. తర్వాత క్రియేట్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, ఇన్స్టాల్ ద ట్యాగ్ యువర్ సెల్ఫ్ అనేది. సో దీన్ని ఫస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి HTML ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. HTML కోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కోడ్ ఉంది కదా, ఈ కంప్లీట్ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ చేసుకొని ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో దాన్ని పేస్ట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలి మీకు చెప్తాను నేను. ఓకేనా, పేస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇది అయినాక ఓకే ఇక్కడ రండి, యూజ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాను డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మనకి కన్వర్షన్ ఐడి అండ్ కన్వర్షన్ లేబుల్ ఈ రెండు ఐడీస్ అనేవి ఓపెన్ అయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ClickBank రండి. ClickBank వచ్చాక ఇక్కడ చూడండి వెండర్ సెట్టింగ్ ఉంది కదా, వెండర్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మై సైట్ అని ఉంది కదా, మై సైట్ పై క్లిక్ చేయండి. స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడికి వచ్చాక కిందకి ఎలా స్క్రోల్ చేస్తే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సేల్స్ రిపోర్టింగ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ ట్రాకింగ్ కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ నేను Facebook పిక్సెల్ యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ ట్రాకింగ్ కూడా ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ ఉంది కదా, చూజ్ అని ఉంది కదా, దీంట్లో Google AdWords కదా, Google Ads యొక్క కన్వర్షన్ ట్రాకింగ్ కదా మనం సెటప్ చేస్తున్నాం ClickBankతో. సో Google AdWords యాడ్ పై క్లిక్ చేయండి. చేసాక Google AdWords ID అని ఉంది కదా. ఓకే, సో Google Adsలోకి రండి. ఇదిగోండి కన్వర్షన్ ఐడి ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ ఇట్, గో టు ClickBank అండ్ ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ పేజ్ వ్యూ లేబుల్, దిస్ ఇస్ డిఫరెంట్, మాకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్లో. అండ్ పర్చేజ్ లేబుల్ మనం యాడ్ చేయాలి. కమ్ టు Google Ads, కన్వర్షన్ లేబుల్ అన్న పర్చేజ్ లేబుల్ అన్న ఒకటే. సో దీన్ని కాపీ చేసుకోండి, కాపీ ఇట్. ఓకే, కమ్ టు ClickBank. పర్చేజ్ లేబుల్లో మాత్రం చూసుకోండి, పేజ్ లేబుల్లో కాదు, పేజ్ వ్యూ లేబుల్ కాదు, పర్చేజ్ లేబుల్లో పేస్ట్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి వెండర్ ఎఫిలియేట్ ఆర్డర్ ఫామ్ అండ్ కన్ఫర్మేషన్ పేజ్ ఉంది కదా, ఎఫిలియేట్ అండ్ కన్ఫర్మేషన్ పేజ్ రెండింటిని చూస్ చేసుకోండి. ఇప్పుడు పేజ్ వ్యూ కూడా మనం యాడ్ చేద్దాం. ఓకేనా, పేజ్ వ్యూ లేబుల్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం. సో దానికి ఏం చేస్తామండి మనం, కమ్ టు గూగుల్ వచ్చినాక ఓకే ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
డన్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకోటి యాడ్ చేసుకుందాం, పేజ్ వ్యూ లేబుల్ అనేది. దానిపై క్లిక్ చేసినాక వెబ్సైట్లోకి రండి. అగైన్ వచ్చినాక ఇక్కడ కేటగిరీ ఉంది కదా, కేటగిరీకి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిగిన్ చెక్అవుట్ అని ఉంది కదా, బిగిన్ చెక్అవుట్ అనేది చూస్ చేసుకోండి బిగిన్ చెక్అవుట్ అనేది. ఇక్కడ బిగిన్ చెక్అవుట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓకే ఇక్కడ ఆర్డర్ ఫ్రమ్ వ్యూస్ అని పెట్టేసుకోండి. ఆర్డర్ ఫ్రమ్ వ్యూస్ దేనికి? క్లిక్ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ కౌంట్ అనేది థర్డ్ ఆప్షన్. ఓకేనా, అండ్ సారీ వాల్యూ అనేది థర్డ్ ఆప్షన్, కౌంట్ అనేది ఎవ్రీ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి సేమ్ అదే విధంగా. అండ్ ఇది డిసేబుల్లో పెట్టండి. డిసేబుల్లో పెట్టిన తర్వాత క్రియేట్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇది ఒకసారి మనం ఆల్రెడీ ఈ కోడ్ అనేది HTML కోడ్ అనేది మనం కాపీ చేసుకున్నాం కదా. సో దీని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మీకు చెప్తాను దీని తర్వాత. సో అగైన్ యూజ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్గా దీనిపై క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి కన్వర్షన్ ఐడి ఆల్రెడీ మనం కన్వర్షన్ ఐడి అని ఇచ్చేసాము. కన్వర్షన్ లేబుల్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ ఇట్. ఓకే, ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్. ఓకేనా, చూడండి ఇక్కడ కన్వర్షన్ అనేది 502 ఉంది కదా చివరిలో, అంతకుముందు మనం యాడ్ చేసాం 502, సో అవసరం లేదు. ఓకే, ఇది మాత్రం యూజ్ చేసుకోవాలి మనం, పేజ్ వ్యూ లేబుల్ అనేది ఓన్లీ. ఓకేనా, యాడ్ చేసుకున్నాక సేమ్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి, చూస్ చేసుకుంటాం. చేసినాక సేవ్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ రండి, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. డన్. సో యాడ్ చేస్తాం. సో క్లిక్ బ్యాంక్ రండి. క్లిక్ బ్యాంక్ వచ్చేసాక ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఇదిగోండి యాడ్ చేసాం కదా, ఇన్యాక్టివ్లో ఉంది. సో మీరు ఏం చేస్తా అంటే దీన్ని యాక్టివ్ చేయండి. ఓకేనా, చెక్ చేసుకోండి, ఇదిగోండి యాక్టివ్లో ఉంది. ఇదిగోండి యాక్టివ్లో ఉంది, గూగుల్ యాడ్వర్డ్స్ అనేది యాక్టివ్లో ఉంది. సో ఈ విధంగా మనం కన్వర్షన్ ట్రాకింగ్ అనేది గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది క్లిక్ బ్యాంక్తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ ఇది క్రియేట్ చేశాను కదా, సారీ ఇది ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా HTML కోడ్ అనేది. సో దీన్ని ఏం చేస్తామంటే మీరు ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఒక కోడ్ అనేది కాపీ చేసుకున్నాం. మీరు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్ స్టెప్లో అని చెప్పేసి. ఓకేనా, సో ఇదంతా కంప్లీట్ అయినాక ఏదైతే కోడ్ అనేది కాపీ చేసుకున్నాం మనం నోట్ ప్యాడ్లో, దీని మొత్తాన్ని మీరు కాపీ చేయండి అగైన్. ఓకేనా, కాపీ ఇట్. వన్స్ కాపీ చేసినాక ఏం చేస్తా అంటే మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్ ఆఫర్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క ల్యాండింగ్ పేజ్లోకి రండి. ల్యాండింగ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది కదా, నేనైతే థ్రైవ్ థీమ్స్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ల్యాండింగ్ పేజ్ బిల్డర్ అనేది. సో ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్లో రండి, థ్రైవ్ ఆర్కిటెక్ట్ అనమాట, థ్రైవ్ థీమ్స్లో థ్రైవ్ ఆర్కిటెక్ట్. సో సెట్టింగ్స్లో రండి. సెట్టింగ్స్లోకి వచ్చినాక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఓకేనా, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ చూడండి కస్టమ్ స్క్రిప్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ఓపెన్ అయింది హెడర్ స్క్రిప్ట్ అని. ఓకే, కస్టమ్ స్క్రిప్ట్లో హెడర్ స్క్రిప్ట్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఆ కోడ్ ఏదైతే ఉందో జావా స్క్రిప్ట్ HTML కోడ్ అనేది ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఓపెన్ చేసి దీంట్లో పేస్ట్ చేసేయండి. చేసాక సేవ్ వర్క్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు అది అయిన తర్వాత ఏదైనా సరే ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ మీరు థ్రైవ్ ఆర్కిటెక్ట్లో క్రియేట్ చేసిన తర్వాత కంప్లీట్ వర్క్ అంతా అయిన తర్వాత సేవ్ చేస్తాం కదా, ఇక్కడ జావా స్క్రిప్ట్ కూడా మనం HTML కోడ్ కూడా యాడ్ చేస్తాం, హెడర్ స్క్రిప్ట్లో సేవ్ చేస్తాం. అండ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి. సో పేజెస్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ విజిబిలిటీ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఉంది, బట్ ఏంటంటే మీకు చూపిస్తాం మీకు ఎలా పబ్లిష్ చేయాలనేది. ఓకే, ఇంకోసారి సో ఇక్కడ పబ్లిష్డ్ అనమాట, ఆల్రెడీ విజిబిలిటీ. పబ్లిష్లో రండి. ఇక్కడ చూడండి ఇక్కడ పబ్లిష్ అని ఉంటుంది ఆప్షన్, దీనిపై క్లిక్ చేసుకొని మీరు అప్లైపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ పబ్లిష్డ్, జస్ట్ మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నా. ఓకేనా, సో ఈ విధంగా ఆల్ సెట్టింగ్స్ ఆల్ చేంజెస్ ఎవరని చెప్పేసి వచ్చింది కదా. సో ఈ విధంగా మనం
యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం అనమాట. సో ఏదైతే మనం ఈ ల్యాండింగ్ పేజ్ యొక్క ఆఫర్ అనేది మనం ప్రమోట్ చేస్తామో, సో కంప్లీట్గా ఇది ఏమైనా పర్చేస్ కానీ జరిగితే కనుక మన క్లిక్ బ్యాంక్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట గూగుల్ యాడ్వర్డ్స్కి. ఒక ఇక్కడ ఈ మైటో బూస్ట్ అనేది పర్చేస్ జరిగింది అని చెప్పేసి. సో ఎందుకంటే ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసాం కదా ఈ క్లిక్ బ్యాంక్ అండ్ గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది మనం సెటప్ చేసాం కదా. సో దట్ ఈ సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఈ వన్స్ ఈ మైటో బూస్ట్ ఎవరైనా పర్చేస్ చేశారనుకోండి, ఈ యొక్క క్లిక్ బ్యాంక్ అనేది ఈ సిగ్నల్ ఇస్తుంది. దేనికి? ఈ యొక్క గూగుల్ యాడ్స్కి. సో ఇవ్వగానే ఏమవుతుంది, పర్చేస్ జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ కన్వర్షన్లో చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? గూగుల్ యాడ్స్లోకి వచ్చాక క్యాంపెయిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చాక ఒక కాలం అనేది ఒకటి యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ కాలమ్స్లోకి రండి. కన్వర్షన్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఈ 3 ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి కదా, అప్లైపై క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినాక ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్షన్స్ అని ఉంది కదా. సో వన్స్ ఏదైనా సేల్ జరిగింది అనుకోండి క్లిక్ బ్యాంక్లో మనం ప్రమోట్ చేసేటప్పుడు, క్లిక్ బ్యాంక్ అనేది సిగ్నల్ ఇస్తుంది అనమాట ఈ యొక్క గూగుల్కి. గూగుల్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఒక పర్చేజ్ జరిగిందని చెప్పేసి, ఒక పర్చేజ్ జరిగితే ఒక పర్చేజ్ 1, 2 జరిగితే 2. ఓకే, సో ఈ విధంగా మనకి కన్వర్షన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. అందుకు మనం ఇంటిగ్రేట్ చేస్తాం. అర్థమైందా? సో ఇదే అండి ఈ వీడియో, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్. నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే, రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది. Digistore24 అనమాట. ఓకేనా? ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట సేల్స్ అనేది మనకి. ఓకే, స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇది జనరల్ గా మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఒక ట్రైనింగ్ లో. ఓకేనా? మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం. అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, Digistore24, మ్యాక్స్ బౌంటీ అంటే సిపిఐ నెట్వర్క్. ఓకే, మీకు నచ్చిన తీసుకోవచ్చు. నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ వారియర్ ప్లస్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటుంది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఎందుకు వారియర్ ప్లస్ ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. ఓకే, సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను. వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అనమాట ఇది. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ అని, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. అసలు ఏముంటది కంటెంట్ అనేది, ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అనమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గానీ ఆఫర్. ఓకే, సో హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3 to 4 ఆఫర్స్ అనేవి వారియర్ ప్లస్ లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే, బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ ద ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని మన ఆఫర్ ని మనం చూస్ చేసుకోవాలి, అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్ నెంబర్ 2,
హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం సేల్స్ ఫన్నల్ అంటే అనేది. సో ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి సో దట్ పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా యూజ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అది మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్ ని, అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. అటువంటి పీపుల్ ని మనం టార్గెట్ చేయాలి అక్కడ. సో దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం, హాట్ బయ్యర్ ట్రాఫిక్ అంటాం. సో చాలా ఉంటారు. బట్ ఎవరికైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే, సో అది ఎలా చేయాలి అది మీరు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ నెంబర్ 4, ఈమెయిల్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ బోనస్ స్ట్రాటజీ. సో జనరల్ గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రం జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను, ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో ఈ సేల్స్ ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్ గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం, 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి, దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే, ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రీసోర్సెస్. మీకు ఏవైతే నేను కంప్లీట్ గా అన్ని కూడా డన్ ఫర్ యూ రీసోర్సెస్ అండ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, డిఫరెంట్ రీసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అనమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్, ఎవ్రీథింగ్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క ట్రైనింగ్ లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ కానీ చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా కానీ 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కోర్స్ అనేది ఎక్స్పైర్ అవ్వదు, నెవర్ ఎక్స్పైర్. ఓకే, లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట మనం ఈ యొక్క కోర్స్ లో నేర్చుకుంటాం. ఓకే,